డైలీ టేస్ట్ ది డైలీ. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పెను సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతున్నారా? సొంత పార్టీ నేతల మీద వేయడానికి హైడ్రోజన్ బాంబులు సిద్ధం చేసుకున్నారా? ఎక్కడ ల్యాండ్ అవ్వాలో పర్ఫెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరి ఫీలర్స్ వదిలారా? మాజీ ఎమ్మెల్యేను అంతలా డిస్టర్బ్ చేసిన ఆ నాయకులు ఎవరు? ఎందుకలా జరిగింది? అవును, నేను డిస్టర్బ్ అయ్యాను, చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎవరి వల్ల, ఎందుకు అన్నది వచ్చే మేలో బహిరంగంగా చెప్పేస్తా అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ స్టేట్మెంట్ చుట్టూనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఫ్లాష్ బ్యాక్ సుడులు తిరుగుతున్నాయి. రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీని వెనకేసుకొచ్చిన జగ్గారెడ్డి ఉన్నట్టుండి ఒకేసారి ఎందుకలా యూటర్న్ తీసుకున్నారు, ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు అంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అన్నిటికీ మించి ఆయన చెప్పబోయే సీక్రెట్ ఏంటి, ఎవరు గుట్టుమట్లు విప్పి రోడ్డు మీదకి లాగబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మాజీ ఎమ్మెల్యే నైజం తెలిసిన వాళ్ళంతా చెప్పేది ఒకటే మాట. అలాంటి ఇండికేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందనే. ఆషామాషీగా స్టేట్మెంట్స్ ఇచ్చే రకం కాదాయన అని అంటున్నారు. కీలక శాఖలు చూస్తున్న ఇద్దరు మంత్రుల తీరుపై కొంతకాలంగా నారాజ్తో ఉన్నారు జగ్గారెడ్డి. ఆ ఇద్దరూ కేవలం వాళ్ల బాగోగులు చూసుకుంటున్నారే తప్ప ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని సన్నిహితుల దగ్గర అంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 నేనే అని కొంతకాలం క్రితం ప్రచారం చేసుకున్న మంత్రి విషయంలో అయితే మాజీ ఎమ్మెల్యే బాగా కోపంతో ఉన్నట్టు సమాచారం. 1-2 సార్లు ఫోన్లో కూడా ఘర్షణ పడ్డారని తెలుస్తోంది. ఆయన శాఖకు సంబంధించిన జిల్లా అధికారి, మంత్రి చెప్తేనే పనులు చేస్తున్నారట. తన నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఏంటి అనేది ఒకటైతే అధికారులను అడ్డం పెట్టుకుని సంగారెడ్డి పరిధిలో భూముల సెటిల్మెంట్స్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఇదే విషయాన్ని గతంలో సదరు మంత్రి దృష్టికి తీసుకెళ్లారట జగ్గారెడ్డి. కానీ తీరు మారకపోగా కంటిన్యూ అవుతుందని, అందుకే జగ్గన్న మండిపోతున్నారని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇంకో సీనియర్ మంత్రి వ్యవహార శైలిపై మొదటి నుండి కొంత గరంగరంగానే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. పార్టీ శాసనసభ్యులకు పనులు చేయకుండా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యమిస్తున్నారు అన్నది జగ్గారెడ్డి అభిప్రాయమట. పార్టీకి లాయలిస్ట్ అని చెప్పుకుంటూ కార్యకర్తలను, నాయకులను కనీసం పట్టించుకోవడం లేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఒక మంత్రి, మరో సీనియర్ మంత్రి ఇద్దరే అంతా తానే తమ పనులు చేసుకుంటున్నారన్న ఫీలింగ్ బలంగా ఉందట. ముందు ఆ ఇద్దరు నేతల గుట్టు విప్పిన తర్వాత కీలక నాయకుడి గురించి కూడా కామెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బయటికి తానేం చెప్పబోతున్నానో ఆ విషయాన్ని ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతకు చెప్పేసినట్టు తెలిసిందే. విన్నాక ఆయన కూడా నేనేం చేయలేను అన్నట్టు, ఇక నీ ఇష్టం అన్నట్టు చేతులెత్తేసినట్టుగా తెలిసిందే. చెప్పడానికి కూడా నేను అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదని అన్నారట. ఆ విధంగా జగ్గారెడ్డి ముందు ఇద్దరు నాయకులతో మొదలుపెట్టి ఏఐసీసీలో ముఖ్య నేతల గుట్టు కూడా విప్పాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగానే నేను డిస్టర్బ్ అయ్యా అంటూ నేరుగా ఎవరికి తాకాలో వాళ్లకు తగిలేలా మీడియా సమావేశంలో కామెంట్ చేశారన్న అభిప్రాయం ఉంది. మేలోపు సదరు లీడర్స్ పద్ధతి మార్చుకుంటే సరే, లేదంటే తన దారిలో తాను వెళ్లాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. చూడాలి మరి జగ్గారెడ్డిని అంతగా డిస్టర్బ్ చేసిన నేతలెవరు, వాళ్ల గురించి ఏం చెప్తారు అనేది. మే దాకా టైం ఉంది కాబట్టి ఆ లోపు పార్టీ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే.